జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజు జరిగే కోటి దీపోత్సవానికి లక్షలాది మంది భక్తులు దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంత పద్మనాభ స్వామి కొండమెట్ల పంక్తులకు భక్తులు దీపాలు వెలిగించారు. విద్యుత్ కాంతులతో కొండమెట్లు శోభిల్లాయి. ఓవైపు విద్యుత్ కాంతులు, మరోవైపు దీపాల వెలుగులతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను కొండ దిగువన ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయం నుంచి కొండమెట్ల తొలిపావంచ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వర్షాన్ని లెక్క చేయకుండా కోటి దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవటంపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గంటా. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు. అనంత వ్రతం చేసుకుని కొద్ది రోజులకి, నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది. ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దాక్షారం నుంచి రాజులు వచ్చి కార్తీక మాసం నెల దినములు కూడా స్వామివారి పేరు మీద అన్న సంతర్పణలు గట్టి జరిపి కార్తీక బహుళ అమావాస్య నాడు దీపోత్సవాన్ని కొండమెట్లు ప్రారంభంలోగా అయితే కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణ ఉత్సవం చేసేవారు. పూర్వం నుంచి కూడా అనంత పద్మనాభ స్వామి వారికి దీపారాధన ఉత్సవం కూడా చాలా ప్రీతమైనది. ఈ దీపారాధన ఉత్సవమునకు చుట్టుపక్కల రాష్ట్రాల వారందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి తొలిపాంశం దగ్గర నుంచి కూడా కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణ దీపాలు కూడా వెలిగిస్తుంటారు. ఈ స్వామివారికి దీపాలను వెలిగించడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, నాగదోషం ఉంటే పరిహారం అవడం, విద్యాబుద్ధి, ఉద్యోగబుద్ధి, పాడిబండాభివృద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం. పలుక పద్మనాభ స్వామి కార్తీక మాసం ఆఖరి రోజైనా ఈ దీపాలంకరణ ఉత్సవంలో పాల్గొని స్వామివారికి కృపాకటాక్షములు పొందుతున్నారు. స్వామివారి అనుగ్రహం పొందుతారు. వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే ఇక్కడ పక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అన్ని డిపార్ట్మెంట్లో చక్కటి సమన్వయంతో బాగా చేశారు. ఒక పక్క వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న లోపం ఉంది మాకు. ఆ పైకి ఘాట్ రోడ్ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. కొంత సమన్వయ లోపం వల్ల కొద్దిగా అది పెండింగ్ ఉంది. బట్ నెక్స్ట్ దీనికి ఆ రోడ్డు కంప్లీట్ చేసుకొని మిగతా ఆయన కూడా చేసుకొని ఇంకా బాగా అంగరంగ చేసుకోమంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ సహకరించిన అధికారులకి అలాగే స్థానిక నాయకులకి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం.